Hi guys, welcome back to our YouTube channel. తెలంగాణలో చూడవలసిన టెంపుల్స్ లలో చాలా ముఖ్యమైనది ఈ యాదగిరిగుట్ట. ఈ యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో వరంగల్ వెళ్ళే దారిలో ఈ టెంపుల్ వస్తుంది. అంటే ఈ ఆలయం దాదాపు జనగాం హైవే నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ హైవే నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్ట మీద ఉంటుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడనే కాదు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వచ్చేదాకా రోడ్స్ అయితేనా చాలా నీట్గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి బస్ సర్వీసెస్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తోంది కదా, ఇది బస్ స్టాండ్. ఇక్కడ వరకు బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఇది బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ గుట్ట మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఆటోస్ కూడా ఉంటాయి. బస్ స్టాండ్ టు టెంపుల్ ఎవ్రీ 5 minutes to 10 minutes కి ఒక బస్సు ఉంటుంది. జస్ట్ 5 minutes జర్నీ అంతే. ఇదిగో ఇక్కడ ఎదురుగా కనిపిస్తోంది కదా, ఇదే యాదగిరిగుట్ట. మెయిన్ టెంపుల్ ఆ పైన ఉంటుంది. నార్మల్గా అరుణాచలము సింహాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, అలాగే ఇక్కడ యాదగిరిగుట్టకు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆల్మోస్ట్ టోటల్ గిరి ప్రదక్షిణ చేయడానికి 2.5 kilometers వస్తుంది డిస్టెన్స్. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వస్తేనా ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఆల్మోస్ట్ 2.5 kilometers వస్తుంది. ఇక్కడ నుంచే పైన టెంపుల్కి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. నడకదారి 400 steps ఉంటుంది. మనం ఓన్ వెహికల్స్ ఏవైనా కానీ ఇక్కడ పార్క్ చేయాలి. 50 rupees, కార్కి అయితే 50 rupees, బైక్ అయితేనా 20 rupees పే చేస్తారు. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఆటోలలోనే వెళ్ళాలి. లేదు మనం ఓన్ వెహికల్ పైకి వెళ్ళాలి అంటేనా 500 rupees పే చేయాలి. అది కూడా ఏదైనా స్పెషల్ డేస్ ఫుల్ రష్ ఉన్నిందంటేనా మన ఓన్ వెహికల్స్ అయితేనా పైకి అలో చేయరు. పైన ఓన్లీ ఒక 200 to 300 కార్స్ అంత పార్కింగ్ కెపాసిటీనే ఉంటుంది. ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇదిగో ఇక్కడ ఎదురుగా కనిపిస్తోంది కదా, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనము లోపలికి ఎంటర్ అవుతాము మెయిన్ టెంపుల్ దగ్గరికి. ఫ్రీ బస్సెస్ ఆటోస్ వచ్చేదానికి సపరేట్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఇదే రోడ్లో ఇది ఓన్లీ బస్ కి మన ఓన్ వెహికల్స్ కి వచ్చేదానికి ఈ దారి. ఇక్కడ పార్కింగ్ బస్సెస్ అన్ని ఇక్కడి వరకే వస్తాయి. మనం ఇక్కడ కార్ పార్క్ చేసేసి మనము టెంపుల్ కి అయితే వెళ్లాల్సి వస్తుంది. ఫ్రీ బస్సెస్ అయినా కానీ ఇక్కడి వరకే, ఇదిగో ఇక్కడ బస్ స్టాండ్ అని ఉంది కదా, ఇక్కడి వరకే డ్రాప్ చేస్తాయి. టెంపుల్ కి అయితేనా ఫ్రీ దర్శనము, స్పెషల్ దర్శనము, బ్రేక్ దర్శనం అని డిఫరెంట్ గా ఉంటాయి. ఇదిగో ఇక్కడ పార్క్ చేసేసి దిగుతూనే స్వామివారి నామాలు పెడుతున్నారు. ఇక మేము కూడా అందరము నామాలు పెట్టించుకుని దర్శనానికి అయితేనా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటేనా ఫ్రీ దర్శనము అవి ఉంటాయి. రైట్ సైడ్ వెళ్ళామంటే స్పెషల్ దర్శనము, బ్రేక్ దర్శనము ఉంటుంది. ఈ పార్కింగ్ దగ్గరే లగేజ్ కౌంటర్స్, మొబైల్ లాకర్స్ అన్నీ ఉంటాయి. బ్యాగ్ కి 10 rupees ఛార్జ్ చేస్తారు, మొబైల్ కి కూడా 10 rupees ఛార్జ్ చేస్తారు. ఇదిగో ఇక్కడ రైట్ సైడ్ కు వచ్చినామంటేనా ఇక్కడ స్పెషల్ దర్శనము అండ్ బ్రేక్ దర్శనానికి టికెట్స్ అయితేనా ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఒకటి. ఈ కౌంటర్ లో ఇచ్చేస్తారనమాట. ఓన్లీ ఇక్కడైతేనా స్పెషల్ దర్శనానికి అయితే 150 rupees, బ్రేక్ దర్శనానికి అయితే 300 rupees. వీటికి మాత్రమే ఈ దారి. ఇక్కడే చెప్పల్ స్టాండు, కొబ్బరికాయలు అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఈ గుట్ట మీదకి కూడా ఎంటర్ అవ్వడానికి పెద్దవాళ్ళు ఎక్కలేరు కదా, అందుకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఏదైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ లేడీస్ కి పెద్దవాళ్ళకి అంతా ఈ బ్యాటరీ వెహికల్లో గుట్ట మీదకి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ నడవడానికి కూడా ఉంటుంది. ఈ సైడు మొత్తం షెడ్స్ వేశారు కదా, ఈ సైడ్ అంతా మనము నడవడానికి ఉంటుంది అనమాట. మేమైతే బ్రేక్ దర్శనం తీసుకున్నాము. ఈ బ్రేక్ దర్శనం టైమింగ్ అయితేనా మార్నింగ్ 9 to 10 AM, మళ్ళీ ఈవినింగ్ 4 to 5 PM అంతే. మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ఉంటుంది అంతే.
ఈ బ్రేక్ దర్శనానికి అయితే మాత్రము ట్రెడిషనల్ డ్రెస్సెస్ కంపల్సరీ అన్నమాట. అంటే జెంట్స్ పంచ కంపల్సరీ, లేడీస్ అయితే చూడిదారు ఆర్ శారీ అంతే. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి అయితేనా ఎంటర్ అవుతాము. బ్రేక్ దర్శనం వాళ్ళు కానీ, స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళు కానీ. మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈస్ట్ గోపురం నుంచి ఎంటర్ అయ్యి కిందకు దిగితే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ వెస్ట్ గోపురం నుంచి బయటకు వస్తాం అన్నమాట. టెంపుల్ లోపలికైతేనా మనకు కెమెరాస్ అయితే అలో ఉండదు, మనం లాకర్లో పెట్టేసి వెళ్ళాల్సిందే. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే మొబైల్స్ తీసుకొని ఇదంతా షూట్ చేస్తున్నాము. ఇది నార్త్ గోపురము. ఈస్ట్ గోపురము, వెస్ట్ గోపురము పెద్దగా ఉంటాయి, నార్త్ సౌత్ కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ టెంపుల్ లోపలికైతేనా కెమెరా లేదు కదా, ఒకప్పుడు ఫస్ట్లో ఓపెనింగ్ అప్పుడు అలో చేసిండేదే. టెంపుల్ లోపలైతేనా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రేక్ దర్శనం వాళ్ళకి దాదాపు దేవుడికి ఆ లోపల దగ్గర గర్భగుడి దగ్గర వరకు తీసుకెళ్తారు. చాలా దగ్గర నుంచి చూసేదానికి ఉంది. మీరు వీలైతేనా బ్రేక్ దర్శనంకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ నార్త్ గోపురం దగ్గర చాలా మంది ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ గోపురము డోరు గోల్డ్ కోటెడ్లో అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. డైలీ కొన్ని వేల మంది ఈ టెంపుల్ని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో కొన్ని లక్షల మంది ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటారు. ఈ క్షేత్రం కోసము తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఓన్లీ టెంపుల్ కనే కాదు, సరౌండింగ్స్, రోడ్స్, బిల్డింగ్ అండ్ డెవలప్మెంట్ అన్నిటికీ కలిపి 1200 కోట్లు అయింది. ఓన్లీ టెంపుల్ నిర్మాణం కోసమే అయితేనా 248 కోట్లు ఖర్చు చేశారట. ఈ టెంపుల్ నార్త్ వెస్ట్ కార్నర్లో రథం ఉంచడానికి పెద్ద మండపం ఉంటుంది. ఫెస్టివల్ టైంలో ఈ రథం పైనే స్వామివారిని ఊరేగిస్తారు. అక్కడి నుంచి కొంచెం లోపలికి వస్తేనా ఇక్కడ అభిషేకం, లడ్డు కౌంటరు అండ్ ఇక్కడ ఏదన్నా మనము అన్నదానాలు అవి చేయడానికి ఏదైనా కావాలి అంటేనా ఒక చిన్న ఆఫీస్ లాగా ఉంటుంది. మనం అన్నదానంను ఎలా సమర్పించాలి, ఎప్పుడెప్పుడు ఎంతెంత అవుతుంది ఏంటి అనేది మొత్తం ఒక లిస్ట్ మాదిరి అంతా బయట పెట్టారు. మనం ఇక్కడ చూసేసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా మందికి తెలియదు కానీ తిరుమలలో లాగానే డైలీ అన్నదానం చేస్తారు. ఇక్కడ ఒక చిన్న హెల్ప్ డెస్క్ మాదిరి ఉంది చూడండి. ఇది ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ వెస్ట్ గోపురం నుంచే మనము బయటకు వస్తాం అన్నమాట. మనము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే మనం బయటకు వస్తాము. యూజువల్గా ఇలాంటి నిర్మాణానికి 20 నుంచి 30 ఇయర్స్ టైం పడుతుంది. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మిషన్స్ అన్నీ యూజ్ చేసి ఓన్లీ 5 ఇయర్స్లోనే ఈ టెంపుల్ని మొత్తం పూర్తి చేశారంట. ఈ టెంపుల్లో మొత్తము 600 విగ్రహాలు ఉన్నాయట. ఇదిగో ఇక్కడ లోపల నుంచి చూస్తేనా ఇక్కడ నామాలు ఉన్నాయి కదా, ఆ కింద విగ్రహాలు అయితేనా కంప్లీట్ దశావతారాలు ఉంటాయి. చాలా బాగున్నాయి చూడ్డానికి మాత్రము. ఇది వచ్చేసి వెస్ట్ గోపురం అన్నమాట. అక్కడి నుంచి మనము రైట్కి వెళ్తేనా ఇక్కడ మొత్తము మనము ప్రసాదము అవి ఇస్తారు కదా, ఏదైనా కొద్దిసేపు అలాగా కూర్చోవడానికి అలాగా చాలా బాగున్నాయి. ఇక్కడ లైట్స్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారనమాట. ఇక్కడ నుంచి ఈ వెస్ట్ గోపురం నుంచి మనము ఇలాగా రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఎక్కువ మంది ఉండరు కాబట్టి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని అయితేనా మనము ప్రసాదము అలాగా తీసుకోవచ్చు. టెంపుల్ని చాలామంది చూడలేదు కాబట్టి డెవలప్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రతి వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇక్కడ చూసామంటేనా మనము కంప్లీట్ టౌన్ వ్యూ చూడొచ్చు. ఊరు మొత్తం కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. ఈ న్యూ టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను రావడము. ఓల్డ్గా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అయితేనా వచ్చాను. చాలా డెవలప్ చేశారు, మొత్తం గ్రీనరీ. ఇక్కడ చూడండి ఏదో పార్క్ లాగా డెవలప్ చేశారు. కొండ కింద నుంచి ఇలాగ కనిపిస్తుంది మొత్తం వ్యూ. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మేము డే టైం వచ్చాము కాబట్టి నైట్ వ్యూ చూపించలేకపోతున్నాను. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టైమింగ్స్ అయితే మాత్రము మార్నింగ్ 4 AM టు నైట్ 9:45 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఓన్లీ ఆఫ్టర్నూన్ 3 PM టు 4 PM 1 అవర్ మాత్రమే క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ నిర్మాణానికి ఓన్లీ బ్లాక్ స్టోన్ మాత్రమే వాడారు. ఈ బ్లాక్ స్టోన్ని కృష్ణశిల అని అంటారట. ఈ స్టోన్ని మొత్తము ఒకే ప్లేస్ నుంచి తెప్పించారు. ఇది ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది సౌత్ గోపురం.
చాలా టెంపుల్స్ 2 లేదా 3 రకాల స్టోన్స్తో నిర్మిస్తారు. ఒకే స్టోన్తో నిర్మించిన అతిపెద్ద ఆలయము ఈ ఆలయమే. ఈ స్టోన్స్ మధ్యలో కూడా సిమెంట్ వాడలేదట. పాత పద్ధతిలో సున్నము, అలోవెరా ఇంకా కొన్ని రసాయనాలు మాత్రమే వాడారు. ఈ గుడి పురాతన పద్ధతిలో నిర్మించిన అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అంటే లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ అన్నీ అవైలబుల్ ఉండేలాగా కట్టారనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చరు పల్లవ, చోళ, కాకతీయ ఇంకా విజయనగర స్టైల్లో యూజ్ చేసి నిర్మించారు. ఈ టెంపుల్ ఒక్కో చోట ఒక్కొక్క ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనమాట. ఈ ఈస్ట్ వెస్ట్ గోపురాలకి ఇరువైపులా ఏనుగులు ఉంటాయి, అంటే ద్వారపాలకుల్లాగా. అలాగే నార్త్ సౌత్ గోపురాలకు ఇరువైపులా సింహాలు ఉంటాయి. ఎండలు కదా, అందుకనే ఎండలు లేకోకుండా మొత్తం అంతా తడికెలు కట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మొత్తం మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు. ఇక్కడ డోనర్ సెల్ అని చెప్పేసి ఉంది. మనం ఏదైనా టెంపుల్కి డొనేషన్ ఇవ్వాలన్నా అలాగా ఇక్కడ ఈ ఆఫీస్లోకి వెళ్ళేసి అయితేనా మనము ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ టెంపుల్ వాళ్ళకు సంబంధించే ఫొటోస్ తీయడానికి కెమెరామెన్స్ ఉన్నారు. అంటే మనం కెమెరాస్ అలో లేదు కదా ఇక్కడ దాకా, చాలామంది కిందనే పెట్టేసేసి వస్తారు, మళ్ళీ తీసుకొని రాలేరు. కాబట్టి ఇక్కడ వీళ్ళైతేనా ఫోటో తీసిస్తారు. ఇక్కడే ఇన్స్టెంట్గా అయితేనా మనకు కాపీ కూడా ఇచ్చేస్తారు. ఒక్కొక్క ఫోటోకి అయితేనా 150 రూపీస్ అయితేనా ఛార్జ్ చేస్తున్నారు. ఈ షెడ్స్ కూడా అంతా టెంపరీ లాగా ఉన్నాయి, మొత్తం అంతా తీసేస్తారు. ఇవి ఓన్లీ సమ్మర్ అని మాత్రమే ఇక్కడ పెట్టారు. ఇదిగో ఇది నార్త్ గోపురం కాబట్టి దీనికి ఇరువైపులా సింహాలు ఉన్నాయి ద్వారపాలకుల్లాగా. అదే ఈస్ట్ వెస్ట్ అయితేనా ఏనుగులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ పైన కనిపిస్తోంది కదా గోల్డ్ కలర్లో, ఇదే మెయిన్ గర్భగుడికి పైన గోపురము. ఇక్కడ లోపలనే స్వామివారు ఉంటారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. దీన్ని 2022 మార్చ్ 20th ఈ కొత్త టెంపుల్ని అయితేనా ఓపెన్ చేశారు. ఇక్కడ అమ్మవారికి చీరలు అవి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ 200 నుంచి 1000, 2000 వరకు కూడా ఇస్తారు. ఈ బ్రేక్ దర్శనము స్పెషల్ దర్శనానికి వచ్చే వాళ్ళకు ఒక చిన్న టిప్ ఏంటంటే మొబైల్స్ ఇక్కడ కూడా మనము ఇవ్వచ్చు అనమాట. మొబైల్ కౌంటర్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కానీ మనం మొబైల్ కానీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసినామంటేనా మళ్ళీ మనం ఇక్కడే తీసుకొని ఫొటోస్ తీసుకోవడానికి అలాగా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి స్వామివారి అఖండ దీపారాధనకు ఇక్కడ ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. మనం ఏదైనా కొబ్బరికాయలు అవి ఉంటేనా ఇక్కడే కొట్టాలి. ఒక అఖండ దీపం లాగా ఇక్కడ పెట్టేసి వెలిగిస్తున్నారు. ఇక్కడ ఉంది చూడండి, గ్లాస్లో ఉంది అక్కడ అఖండ దీపము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితేనా కిందికి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉంటాయి. నార్మల్గా ఫ్రీ దర్శనం వాళ్ళు కూడా ఇదే స్టెప్స్లలో నుంచి అయితేనా కిందికి వెళ్తారు. ఇక్కడ శివాలయము, నంది అవన్నీ మనము ఈ స్టెప్స్ నుంచి కిందికి వెళ్తేనా చూడొచ్చు అనమాట. ప్రతి సంవత్సరము మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ యాదగిరిగుట్టలో. ఆ టైంలో కొన్ని లక్షల మంది ఈ టెంపుల్ని దర్శనం చేస్తారనమాట. ఈ స్వామివారి రథము అవన్నీ కూడా ఈ వీధుల్లో అంతా మొత్తము తిప్పుతారనమాట ఈ టెంపుల్ చుట్టూ. ఇక్కడ ఒక స్క్రీన్ మాదిరి కూడా చూడ్డానికైతేనా పెట్టారు. నార్మల్గా అయితే ఈ బ్లాక్ స్టోన్తో దేవుడి విగ్రహాలు తయారు చేస్తారు, కానీ టెంపుల్ మొత్తము ఈ స్టోన్తోనే కట్టారు. ఈ టెంపుల్కి యూజ్ చేసిన బ్లాక్ స్టోను సమ్మర్లో చల్లదనాన్ని, వింటర్లో వెచ్చదనాన్ని ఇస్తాయట. అలాగే ఈ బ్లాక్ స్టోను 100 సంవత్సరాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అందుకనే ఈ టెంపుల్ని బ్లాక్ స్టోన్తో కట్టారట. ఇదిగో కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ కొట్టేస్తున్నారు. ఇక్కడ కొట్టేసేసి అయితేనా దర్శనానికి వెళ్ళాలి. సమ్మర్ కదా, బాగా కాళ్ళు కాలడము అలాగా అవుతున్నాయి అని చెప్పేసి మొత్తము ఇది కూల్ సిమెంట్ అయితే వేస్తున్నారు. మెయింటెనెన్స్ అయితేనా చాలా బాగా చేస్తున్నారు. నీట్నెస్ కానీ అలాగా ఎక్కడ చెత్త ఉండడం కానీ అలాగైతేనా ఎక్కడ కనిపించలేదు. ఈ కాళ్ళు కాలకుండా కూడా మొత్తము ఇదంతా వేస్తున్నారు. షెడ్స్ అన్నీ వేయడము, ఈ మంచినీళ్ళన్నీ ఎక్కడికక్కడ అరేంజ్ చేయడము అంతా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము మార్నింగ్ బ్రేక్ దర్శనం అని చెప్పేసి మార్నింగే వచ్చేసాము. అయినా కానీ ఇప్పటికే ఎండ అయితే చాలా ఉంది. ఇది వేయడం వలన అయితేనా చాలా హెల్ప్ అవుతుంది భక్తులకి. బ్యాటరీ వెహికల్ అయితేనా ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి అవైలబుల్ ఉంటాయి. కావాలంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మేమైతే ప్రజెంట్ అయితేనా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ షెడ్స్ వేశారు ఈ ఎండకు లేకోకుండా.
ఇది ఓన్లీ స్పెషల్ దర్శనము అండ్ బ్రేక్ దర్శనం వాళ్ళకే కాబట్టి పెద్దగా రష్ లేదు. ఇటుపక్క దారి ఇటుపక్క అంతా కొంచెం అంతా ఈ కాటేజెస్ అవి ఏదో ఉన్నాయి మొత్తము. ఇక్కడ మనం కార్ పార్క్ చేసాం కదా బస్ స్టాండ్ అవి ఇక్కడ అన్నమాట. ఈ ఫస్ట్ ఎయిడ్వి ఇవి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. మొత్తం లగేజ్ కౌంటర్స్, మొబైల్ కౌంటర్స్ అన్నీ ఇక్కడ మనకి మొత్తము గుడి కనిపిస్తోంది చూడండి పైన. ఈ గుట్ట మీద నుంచి మనం ఇప్పుడైతేనా దిగుతున్నాము కిందికి. టెంపుల్ గురించి మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ విజువల్స్ చూపించాను. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. అసలు ఫస్ట్ పాత టెంపుల్ ఉన్నప్పటికీ ఇప్పటికీ అసలు పోలికలే లేవు. కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మేము వీక్ డేలో వెళ్ళాం కాబట్టి కొంచెము ఖాళీగానే ఉంది కాబట్టి మనం కారు కానీ అవి కానీ కొంచెం పార్క్ చేయడానికి అంతా మనకు కంఫర్ట్గానే ఉండింది. మా దర్శనం అయితే చాలా చాలా బాగైంది. మేము ఇక రిటర్న్ అయితేనా స్టార్ట్ అవుతున్నాము. మనం ఇక ఏ దారిలో నుంచి అయితే ఎంటర్ అయినామో అదే దారిలో నుంచి అయితేనా బయటికి వెళ్తున్నాము. నార్మల్గా అయితేనా ఈ టెంపుల్ని కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటారు. బ్రహ్మోత్సవాల టైంలో హెవీ రష్ ఉంటుంది. కొంచెం వీకెండ్స్ అలాగైనా కానీ ఫుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ అయితేనా తెలంగాణ టూరిజం వాళ్ళది, హరిత రిసార్ట్స్. స్టేయింగ్కి కూడా ఇక్కడ ఫుల్ కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. అంటే కాటేజెస్ కానీ అలాగా, అంటే కొంచెం నిద్ర చేయాలి అలాగా అనుకునే వాళ్ళు ఇక్కడ కాటేజెస్ అవి ముందే బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్ రోడ్స్ కానీ టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ కానీ బాగా డెవలప్ చేశారు. ఎక్కడ చూసినా కానీ గ్రీనరీగానే ఉంది. స్వామివారి నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజునైనా కానీ ఏదన్నా కానీ స్పెషల్ అకేషన్ అప్పుడు ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫేమస్. స్వాతి నక్షత్రం రోజున చాలా మంది భక్తులైతేనా గిరి ప్రదక్షిణ చేస్తారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ టెంపుల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో సురేంద్రపురి అనే చెప్పేసి కళాధామం ఉంటుంది. దీనిని సత్యనారాయణ కుంటా సత్యనారాయణ అతను మే 2003లో స్టార్ట్ చేశారు. ఇది చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద స్టాచ్యూ అలాగా పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ పెద్దది ఉంటుంది చూడండి ఇక్కడ ఎదురుగా. అలాగే లోపల టెంపుల్ లోపల మన రామాయణము, మహాభారతము మొత్తం చాలా ప్రతి టెంపుల్ది అంటే ఆ టెంపుల్ నమూనాలు అన్నీ ఉంటాయి. వీలైతే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము కొంచెం పని ఉంది అని చెప్పేసి జస్ట్ బయట చూసుకొని అయితేనా వెళ్తున్నాము. దీనికి ఫుల్ వీడియో కావాలంటేనా ప్లీజ్ కమెంట్ చేయండి, తప్పకుండా నేను పెడతాను. ఈ సురేంద్రపురి లోపలికి అయితేనా ఎంట్రీ ఫీ ఉంటుంది. పర్ హెడ్ అయితేనా 350 రూపీస్ పే చేయాలి. 5 years బిలో కిడ్స్కి అయితే మాత్రము ఫ్రీ. చిన్నపిల్లలకు వాళ్ళకి తప్పకుండా చూపించవలసిన ప్లేస్ అని మాత్రము నేను చెప్తాను. దీని లోపలైతే 3 కిలోమీటర్ల మేర 3000 గుళ్ళ కంటే ఎక్కువ ఆలయ నిర్మాణాలు, ఇతిహాసాలు, పురాణాలు, సప్తలోకాలు అన్నీ ఉంటాయి. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితేనా ఇది. మనం హైదరాబాద్కి అయితేనా రిటర్న్ అయినప్పుడు యాదగిరిగుట్ట నుంచి 18.5 కిలోమీటర్స్ దూరంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఉంటుంది. ఇది భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ దేవాలయం నిర్మించగా చినజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహము, మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా ఉంటాయన్నమాట. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడికి ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ టెంపుల్ని అయితేనా ఈవినింగ్ దర్శనం చేసుకుంటేనా బెటరు. ఈవినింగ్ అంటే డే వ్యూ, నైట్ వ్యూ రెండు చూడడానికి బాగుంటాయి అన్నమాట. నైట్ వ్యూ చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ ఫుల్ టూర్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. 1 డే ట్రిప్, కంప్లీట్ ట్రిప్ యాదగిరిగుట్ట, సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి చాలా మంచి ట్రిప్ అవుతుంది. యాదగిరిగుట్టకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.